హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మసాలా. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక మంచి వీడియో చేసాము. సో ఈ వీడియో చేయడానికి కూడా మాకు చాలా టైం పట్టింది అనుకో, మా బద్ధకాల గురించి తెలిసిందేగా. సో ఈ వీడియో ఏంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణ. ఈ వీడియోలో ఆల్మోస్ట్ మేము లాస్ట్ 2 years నుంచి అరుణాచలం వెళ్తున్నాం. సో లాస్ట్ 2 yearsలో చేసిన గిరి ప్రదక్షిణ 2 సార్లు చేసాం. సో 2 సార్లు చేసిన క్లిప్పింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అరుణాచల గిరి ప్రదక్షిణకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనకి చాలామంది చెప్తుంటారు ఏంటంటే 365 రోజులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారంట ఎవరో ఒకళ్ళు. ఈవెన్ దేవతలు కూడా, ముల్లోకాల్లో ఉన్న దేవతలు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని చెప్తుంటారు. సో ఈ శివరాత్రి టైంలో, మనకి పౌర్ణమి టైంలో అయితే ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అనమాట. చాలా ఎక్కువ మంది, విడి రోజుల్లో కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. సో అది ఎవరిష్టం వాళ్ళదనమాట. సో ఇది శివరాత్రి రోజు మేము గిరి ప్రదక్షిణ చేసిన రోజు, చాలా నైట్ పూట అనమాట. సో చూసారు కదా, గుడిలో ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల మొత్తం గిరి ప్రదక్షిణ, ఆ చుట్టుపక్కల ప్లేస్ మొత్తం చూపిస్తారనమాట. ఊరేగించి తర్వాత గుడిలోకి తీసుకొస్తారు. సో అదే ఈ ఉత్సవ విగ్రహాలు అనమాట. ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా జనాలు ఉంటారనమాట. సో ఇది గుడి లోపలికి తీసుకెళ్ళేటప్పుడు మేము తీసిన వీడియో అనమాట. సో కరెక్ట్గా మేము ఎంట్రన్స్లో, ఇదిగోండి దేవుడికి మెయిన్ ఎంట్రన్స్, రాజగోపురం దగ్గర కర్పూరం వేసేటప్పుడు అప్పుడు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నారు. ఆ గుడి చుట్టూ ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. సో అది అనమాట ఈ వీడియో. సో చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. సో ఆ రోజు అయితే మనకి ఫుల్ రష్ ఉంటుంది. సో గుళ్ళో కూడా ఫుల్ రష్ ఉంటుంది. మేము ఆల్మోస్ట్, ఇది రాజగోపురం అనమాట, మేము ఆల్మోస్ట్ 7 o'clockకి అట్లాగా గుడిలోకి ఎంటర్ అయ్యాం దర్శనం చేసుకుందాం అని చెప్పి. మేము ఆల్మోస్ట్ బయటకు వచ్చేసరికి 12 అలా అయిపోయింది. సో నైట్ పూట వెళ్ళాం కాబట్టి అలా అయింది. సో ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో మనకి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు గుడి నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇదే అనమాట టెంపుల్. సో ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే మనకి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. సో ఇక్కడ దర్శించుకొని అందరూ గిరి ప్రదక్షిణ మొదలు పెడతారనమాట. సో చూసారు కదా, ఇదైతే మనకి గుడి లోపల అనమాట. గుడి లోపల నైట్ అంతా చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఫుల్ లైటింగ్లు, పూలతో డెకరేట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి భరతనాట్యం, కూచిపూడి ఇలా చేస్తుంటారు కదా, కల్చరల్ యాక్టివిటీస్. సో అలా స్టేజ్లు కట్టి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి సైడ్ స్టేజెస్ అవి వేసి ఉంటాయి. సో ఆ స్టేజీ, ఈ మండపంలో అట్లాగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు. సో గుడి లోపల అయితే చాలామంది జనాలు ఉంటారు. లైన్లు కూడా ఫుల్ ఉంటారు జనాలు. సో గుడి లోపల మొత్తం దర్శనం చేసుకొని బయటికి రావడానికి మనకు చాలా టైం పడుతుంది. ఇందాక చెప్పాను కదా, ఉత్సవ విగ్రహాలు మొత్తం గుడి చుట్టూ తిప్పి గుడిలోకి తీసుకొస్తారని. సో ఆ విగ్రహాలు ఉత్సవం అయిపోయింది, గుడి లోపలికి తీసుకొస్తున్న టైం అనమాట ఇది. సో చూసారు కదా, జనాలు కూడా ఫుల్గా ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్. నార్మల్ టైంలో కంటే ఈ టైంలో టెంపుల్ చూస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఉత్సవ విగ్రహాలని మళ్ళీ ఆ మండపంలో పెట్టేస్తారనమాట. సో ఇదిగో చూసారు కదా, ఈ లోపల ఉత్సవ విగ్రహాలు పెట్టేస్తారు. ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి అనేది. సో ఇది ఉత్సవ విగ్రహాలు, ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఉత్సవ విగ్రహాలు అనమాట. ఇవి కూడా ఇదిగోండి గుడి లోపల డెకరేషన్ చాలా అద్భుతంగా చేస్తారన్నా కదా. ఇదిగోండి, ఇది కరెక్ట్గా మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చే దారిలో అనమాట. బ్యాక్ సైడ్, కరెక్ట్గా టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారు. సో మేము దర్శనం లైన్లో ఉన్నప్పుడు ఒక అతను చెప్పారు, దారిలో ఖచ్చితంగా ఒక పిల్లర్ మీద అయితే సూక్ష్మ వినాయకుడు ఉంటుంది, ఖచ్చితంగా చూడండి అన్నారు. ఆయన ముందే వెళ్ళిపోయారు మాకంటే ముందు. సో మేము అన్ని పిల్లర్స్ అన్నీ ఎతికాం కానీ మాకు ఎక్కడా దొరకలేదు. ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, ఎక్కడ ఉందో కానీ వెతకండి. మీరు రిటర్న్ వచ్చే టైంలోనే ఒక పిల్లర్ మీద ఉంటుందన్నమాట. చాలా చిన్న వినాయకుడు, ఎంత అంటే మనకి అంగుళం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అంత సైజులో మనకి స్తంభం మీద చెక్కి ఉంటుందంట. దాన్ని సూక్ష్మ వినాయకుడు అంటారు. సో ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ చాలా రకాల వినాయకుడు విగ్రహాలు ఉంటాయి. అందరికీ తెలియదు అనమాట. దీని గురించి ఒక వీడియో నేను యూట్యూబ్లో చూశాను.
సో ఆ వీడియో చూసిన తర్వాత తెలిసిందనమాట ఈ గుడిలో ఇన్ని రకాల వినాయకుళ్ళు ఉన్నాయి, దాని ప్రత్యేకతలు ఉన్నాయని. సో మీరు కూడా ఖచ్చితంగా ఆ సూక్ష్మ వినాయకుడు ఎక్కడున్నాడో వెతికి చూడండి. అంటే ఆ వినాయకుడిని చూసి దర్శించుకుంటే మీకు చాలా మంచిదేం జరుగుతుందని చెప్తుంటారు. సో చూసారు కదా, ఇది గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. జనాలు ఎట్లా ఉంటారో. సో ఈ రోడ్ల మీద జనాలు అయితే బీభత్సంగా ఉంటారు. సో మనం ఆల్మోస్ట్ ఈ నార్మల్ టైంలో అయితే మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టుపక్కల మనకి పెద్దగా షాపింగ్లు అవి ఉండవు. అంటే ఈవెన్ మనకి మధ్యలో ఏమైనా ఆకలేసినా లేదంటే దాహం వేసినా నైట్ టైంలో మనకి ఏం దొరకవు. కానీ ఈ పౌర్ణమి టైంలో అయితే ఖచ్చితంగా మనకి 24/7 ఆ చుట్టుపక్కల అన్నీ తెరిచే ఉంటాయి. సో ఇదేంటంటే మనకి గిరి ప్రదక్షిణ మ్యాప్ అనమాట. సో మనం ఎక్కడ ఉన్నాము, ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ది డాట్ కనిపిస్తుందా, సో అది కరెక్ట్గా మనం ఆ స్పాట్లో ఉన్నాం అనమాట. మొత్తం 14 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు మనం యమలింగం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి దారి. తిరుక్కోవాలి. ఆఫ్టర్ రమణ మహర్షి ఆశ్రమం, దిస్ ఈస్ ద లింగం, యమలింగం మహర్షి ఆశ్రమం. దిస్ ఫెలో పరిస్థితి. సీ ఫ్రెండ్స్. హలో మోహన్, బ్రదర్ మోహన్. సీ హియర్. In Tamil, Yamalingam friends, written. What is this word called, friends? Check in Google Translator. Catwalk చేస్తున్న సాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాం నైరుతి లింగం. దీని వల్ల లేట్ ఫ్రెండ్స్, మధ్యలో పడుకోని ఒక గంట వస్తాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం నైరుతి ఒక్క నిమిషం నైరుతి లింగం వీడియో తీసి మళ్ళీ కూర్చున్నాడు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము వాయులింగం దగ్గరకు వచ్చాం. దగ్గరగా పావు గంట అవుతుంది. కానీ సాయి ఎక్కడ ఉన్నాడో మాకు ఇంకా ఆచూకీలు లేవు. ఏదో పోటుకెళ్ళాక డైలాగ్ లేచాడు. సో ఇందాక మ్యాప్ గురించి చెప్పాను కదా. సో ఆ మ్యాప్లో ఏంటంటే మనకి చుట్టూ చాలా లింగాలు, శివలింగాల గుళ్ళు ఉంటాయి అన్నమాట. సో అది మనకి ఎక్కడ ఉంది, సో మన ఏ దారిలో వెళ్ళాలి అనేది మనం ఆ మ్యాప్లో అయితే చూడొచ్చు. సో ఆ మ్యాప్లో ఏంటి అంటే మనం కరెక్ట్గా ఎన్నో కిలోమీటర్ దగ్గర ఉన్నాం, ఇంక నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, మనకి నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఆ గుడి ఎటువైపు ఉంది అన్నది మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఆ మ్యాప్ చూసుకుంటూ అమ్మయ్య మనం ఇన్ని కిలోమీటర్లు దాటాం మనం ఒక ఐడియా వస్తుంది. సో మొత్తానికి నైట్ మొదలు పెడితే ఇదిగోండి పొద్దున ఈ టైం అయిపోయింది.
ఆల్మోస్ట్ మేము రాత్రి 11కి స్టార్ట్ చేస్తే పొద్దున 7:30 అయిందనమాట. సో లాస్ట్ ఈశాన్య లింగం దగ్గరికి రావడానికి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ వి రీచ్ ఈశాన్య లింగం ఫ్రెండ్స్. 10 hours తర్వాత. దేర్ హి ఈస్. మోక్ష మార్గంలో దూరలేదు ఫ్రెండ్స్. ఆ వీడియో ఉందా? ఆ వీడియో ఉండాలి. భయపడి తిరిగి వచ్చాడు ఫ్రెండ్స్. We reach Nandi friends, Nandi statue. See this. ఇంగ్లీష్ వచ్చిన ఇదైతే మనకి గుడి మోడల్ అనమాట. సో ఈ గుడిలో ఎన్ని గోపురాలు ఉన్నాయి, సో ఈ గుడి ఆర్కిటెక్చర్ ఏంది అనేది మనం ఈ మోడల్లో అయితే చూడొచ్చు. సో ఇది టెంపుల్ లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి లైన్లోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ఈ టెంపుల్కి ఎన్ని గోపురాలు ఉన్నాయి, అది అసలు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, సో మొత్తం కంప్లీట్ టెంపుల్ అవుట్లెట్ మొత్తం మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మోక్ష మార్గం అనమాట. సో మనకి ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఆల్మోస్ట్ మనం ఎండ్కి రీచ్ అయ్యే ఈశాన్య లింగం ముందర మనకి ఈ మోక్ష మార్గం అనేది అయితే ఉంటుంది. సో దీనికోసం జనాలు ఫుల్ క్యూల్లో ఉంటారు. ఏంటి అంటే ఈ ద్వారంలో నుంచి ఇది ఒక చిన్న మార్గం అనమాట. సో సన్నటి రూటు, ఒక మనిషి అటుపక్క నుంచి ఇటుపక్కకి రావటం. సో ఇది ఏంటంటే మనకి ఎంత లావుడ్గా ఉన్న పర్సన్ అయినా సరే దీంట్లో నుంచి బయటకు వస్తారంట. సో దీంట్లో నుంచి ఒక్కసారి అటువైపు నుంచి ఇటువైపు మనకు బయటకు వస్తే మనం ఒంట్లో ఉన్న నొప్పులు కానీ అలాంటివన్నీ పోతాయని, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన శిశువు లాగా చూస్తుంటారు. సో అలాగా మనం చేసిన ఏమన్నా పాపాలు ఏమన్నా ఉన్నాయి ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే పోతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళు చాలామంది నమ్ముతూ ఉంటారు.